ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. చాలు. 6వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. 9వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. 13వ వచనం. 13వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. 4వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, యోదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. 6వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. చాలు. ఈ చిన్న మాట నా వెనక చెప్పండి. 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. బైబిల్లో ఎన్నిసార్లు ఈ మాట రాసున్నప్పుడు, అది చదువుతున్నప్పుడు ఒళ్ళు గగ్గురు పడవాలి, హృదయంలో వేదన పుట్టాలి. ఒక్క పదం, ఒక్క మాట ఎన్నిసార్లు రాయబడింది. ఎన్నిసార్లు? 3 సార్లు 4 సార్లు దోషం చేసిన వాడిని నేను ఖచ్చితంగా 3 సార్లు 4 సార్లు దోషం చేసిన వాడిని నేను శిక్షిస్తా. ఎన్నిసార్లు ఆ పదం ఉంది బైబిల్లో? ఒక పదం 10 సార్లు ఉంది అంటే అర్థమేంటో తెలుసా? 10 సార్లు ఉంది అంటే అర్థమేంటో తెలుసా? దాన్ని మనసు పట్టించుకోవాలి. 2 సార్లు బైబిల్లో ఒక పదం రాయబడింది అంటే అది నీ గుండెల్లో చెరగనిదై ఉండాలి అని అర్థం. అనేక సార్లు ఒక పదం రాయబడి ఉందంటే అర్థమేంటో తెలుసా? దాన్ని కూర్చి నువ్వు మిళితమైపోవాలి, ఆ మాటతో నువ్వు మిళితమైపోవాలి అని అర్థం. మరి మితిమీరిన దోషం చేస్తున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా శిక్షిస్తాడు. అసలు దోషము అనే పదానికి, మాటకు అర్థం ఏంటి తెలుసా? ఏంటి దోషం అంటే ఏంటి? దోషము అనే మాటకు దాన్ని ఎబ్రీ పదములో ఉండి తెలుగులోకి అనువాదం చేస్తే, ఆ దోషము అనే పదానికి అర్థం ఏంటంటే అధికారమును ఎదిరించుట. మొదటి అర్థం మీరు చెప్పండి. దోషము అనే మాటకు మొదటి అర్థం ఏంటి? అధికారమును ఎదిరించుట. అందరూ అన్నానా? దోషం అనే పదానికి అర్థం ఏంటి? అధికారమును ఎదిరించుట. ఇక దోషము అనే పదానికి రెండవ అర్థం ఏంటో తెలుసా? నియమమును ఉల్లంఘించుట. నియమం అంటే ఏంటి? అదంతే. నియమం, కట్టుబాటు, ధర్మం. ఆ నియమాన్ని ఉల్లంఘించటం దోషం. నియమమును ఉల్లంఘించుట దోషం. ఇక 3వది నిబంధనను మీరుట అనే అర్థాలు వస్తున్నాయి. ఏంటి? ఎన్ని అర్థాలు చెప్పాను? దోషము అనే పదానికి ఎన్ని అర్థాలు? 3 అర్థాలు చెప్పాను. 1 అధికారమును ఎదిరించుట, 2 నియమమును ఉల్లంఘించుట, 3 నిబంధనను మీరుట. వీటన్నిటి అర్థమేంటి? ఇట్స్ ఈక్వల్డ్ దోషం. మరొక అర్థాన్ని కూడా స్కోఫీల్డ్ అనే దైవజనుడు రాశాడు. దేవుడుంచిన అద్దు గీతను దాటుట అన్నాడు. ఇప్పుడు ఒక మాట మనం చూద్దాం.
ఈ దోషము అనేది మన జీవితంలో ఉందా? దోషము అనేది మన జీవితంలో ఉందా? మరి ఆ దోషాన్ని నువ్వు ఎన్నిసార్లు చేస్తావు? ఎన్నిసార్లు దోషం చేసేది? దోషము అనే పదానికి మొదటి అర్థం ఏం చెప్పాను? అధికారమును. ఒక మాట చెప్తాను మీకు అర్థమయ్యే రీతిలో. కుటుంబానికి దేవుడు శిరస్సుగా ఉంచింది ఎవరిని? భర్తను ఉంచాడు. ఒక కుటుంబ వ్యవస్థ అంతా కూడా భర్త అధికారం మీద కొనసాగాలి. దేవుడే సెలవిచ్చాడు. ఏమని? పురుషుని మీద పెత్తనము చేయుటకైనను అధికారము చేయుటకైనను నేను స్త్రీకి సెలవేయలేదు అని బైబిల్ ఖచ్చితంగా చెప్పింది. అంటే ప్రతి భార్య కూడా తన భర్త అధికారం కింద పనిచేయాల్సిందే. అంటే మరి మా ఆయన ప్రార్థన రావద్దన్నాడండి, కుదరదు. దేవుని నియమ విషయంలో కాదు, కుటుంబపరమైన వ్యవహారంలో, నీ భక్తిని చెడగొట్టే విషయంలో కాదు, కుటుంబపరమైన విషయాల్లో, బిడ్డల పరమైన ఒక నిర్ణయాన్ని తీసుకునే విషయంలో ఆడది పెత్తనం చేయకూడదు. భర్త అధికారానికి లోబడి ఉండాలి. కుటుంబానికి భర్తను దేవుడు అధికారిగా పెట్టాడు. ఆ భర్త అధికారం కింద కుటుంబం నడవాలి, అదంతే ధర్మం. మరి ఆ అధికారాన్ని ఉల్లంఘిస్తుంటే ఒక భార్యగా నువ్వేం చేస్తున్నావు? దోషం. ఏంటి నువ్వు నా మీద బోడి పెత్తనం చేసేది? నీ అధికారం కింద నేను ఉండాలి అనుకున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు దోషం చేస్తున్నావు. మరి పిల్లల మీద అధికారం ఎవరికి ఇచ్చాడు దేవుడు? తల్లిదండ్రులకు ఇచ్చాడు. నీదొక కుటుంబ వ్యవస్థగా మార్చబడే వరకు, నువ్వు చిన్నపిల్లవాడవైనా నువ్వు యవనస్తుడివైనా, నీ ఒక కుటుంబ వ్యవస్థగా నీది మార్చబడే వరకు, నువ్వు చిన్నపిల్లవాడవైనా యవనస్తుడివైనా, నీదొక కుటుంబ వ్యవస్థగా నీకు పెండ్లై నీకు భార్యనో భర్త వచ్చే వరకు ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, ప్రతి బిడ్డ తల్లిదండ్రుల అధికారం కింద పనిచేయాలి. అధికారం కింద పనిచేయాలండి. మరి ఏ బిడ్డలైతే తల్లిదండ్రుల అధికారం కింద పనిచేయట్లేదో వాళ్ళు ఏం చేస్తున్నారని అర్థం? దోషం చేస్తున్నారని అర్థం. ఇలా దేవుడు అధికారం అప్పగించాడు కుటుంబ వ్యవస్థ మీద తండ్రికి, కుటుంబ వ్యవస్థలో భర్తకు, బిడ్డల వ్యవస్థలో తల్లిదండ్రులకు. మరి సంఘం గడుకు వచ్చేసరికి ఆ సంఘం యొక్క అధికారాన్ని దేవుడు దైవజనుడికి అప్పగించాడు. ఆ సంఘం యొక్క అధికారాన్ని దేవుడు దైవజనుడికి అప్పగించాడు. అతడు గృహ పరిపాలకుడు, గృహ నిర్వాహకుడు. మరి ఆ సంఘం ఆ దైవజనుడి అధికారం కింద పనిచేయాలి అని. దైవజనుడు స్వేచ్ఛాపరుడు కాదు. ఆ దైవజనుడు తనపైన ఒక అధికారం ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. ఆ అధికారం కింద దైవజనుడు పనిచేయాలి, దైవజనుడి అధికారం కింద సంఘం పనిచేయాలి. ఇలా ఎవరు అధికారాన్ని ఉల్లంఘించినా, నేనున్నాను, పరిశుద్ధాత్మ దేవుని అధికారాన్ని అధికారాన్ని నేను ధిక్కరించాను అనుకో, సంఘ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాను అనుకో. అసలు మీకు ఒక విషయం తెలుసా? సంఘ విషయంలో ఆరాధన టైమింగ్ మార్చే విషయంలో కూడా దైవజనుడు సొంత నిర్ణయం తీసుకోకూడదు. ఆయనకు అధికారం లేదు. సంఘం ఆయనది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. దేవుని అడిగి, ప్రభు ఇది నేను చేయబోతున్నాను అని ఆయనతో చెప్పి నువ్వు అనౌన్స్మెంట్ చేయాలి, ప్రకటన చేయాలి. అది నీ మనస్సాక్షి దోషారోపణ చేయకపోతే, అలా పరిశుద్ధాత్మ అధికారం కింద సేవకుడు అధికారం కింద, సంఘం అధికారం కింద, సంఘం ఇంట్లో తల్లిదండ్రుల అధికారం కింద, బిడ్డలు భర్త అధికారం కింద భార్య ఉండాలి. ఇది దేవుని నియమం. ఈ నియమాన్ని ఉల్లంఘించావంటే అర్థం ఏంటి? నువ్వు దోషం చేస్తున్నావు. నీ దైవజనుడి అధికారానికి నువ్వు ఒప్పుకోలే, నువ్వు దోషం చేస్తున్నావు. నీ భర్త అధికారాన్ని నువ్వు ఒప్పుకోలే, నువ్వు దోషం చేస్తున్నావు. నీ తల్లిదండ్రుల అధికారాన్ని నువ్వు ఒప్పుకోలే, నువ్వు దోషం చేస్తున్నావు.
అధికారమును ఉల్లంఘించేది దోషం. మరొక మాట చెప్తాను వినండి. ఈ దోషము అనే పదానికి మరొక అర్థం ఏంటి? నియమమును ఉల్లంఘించుట. ఏంటి నియమం? అనండి అందరూ అనండి. నియమం ఏంటి? నియమం మనందరికీ తెలుసు. మనకు తెలిసిన విషయం చెప్తున్నా. 6 దినాలే నువ్వు కష్టపడు. హలో, 6 దినాలే నువ్వు కష్టపడు, 7వ దినం నువ్వు విశ్రమించు. నీకు అది అవసరం. ఆ రోజు కూడా నీ శరీరాన్ని నలగొట్టే అధికారం నీకు లేదు. 6 దినాలే నువ్వు కష్టపడు, 7వ దినం నీ శరీరానికి విశ్రాంతి అవసరం. భూమి కూడా 6 సంవత్సరాలే పండించాలి, 7వ సంవత్సరం భూమిలో కూడా పంట వేయకూడదు. నువ్వు 6 దినాలే పని చేయాలి, 7వ దినం పని చేయకూడదు. మరి ఏం చేయాలి? ఆ రోజు తిని పడుకోవాలా? ఆ 7వ దినము దేవుని కొరకు నిన్ను ఏర్పాటు చేశాడు. నియమం అంటే అదే. 6 దినాలు నువ్వు కష్టపడు, నువ్వు సంపాదించుకో, నువ్వు కష్టపడు, నీ కుటుంబాన్ని కట్టుకో. కానీ 7వ దినం ఉంది చూశారు. 7వ దినం అనటం కంటే మొదటి దినం అది. ఏ దినం? మొదటి దినం. ఆ మొదటి దినం ఉంది చూశారు. వారంలో మొదటి దినం ఉంది చూశారు, ఆదివారం. ఆ దినమునకు ఒక పేరుంది బైబిల్లో. అది ప్రభువు దినం. అనండి అందరండి. దిస్ లార్డ్ ద లార్డ్స్ డే. అది ప్రభు దినం. అంటే అర్థం ఏంటి? ఆ దినము నువ్వు ప్రభువుతో మాత్రమే సహవాసం చేయాలి. నియమం. ఆ రోజు నీ భర్తతో కాదు, ఆ రోజు నీ భార్యతో కాదు, ఆ రోజు నీ పిక్నిక్లకు కాదు, ఆ రోజు నీ పండుగలకు కాదు, ఆ రోజు నీ దినాలకు కాదు, సావులకి కాదు, ఆ రోజు వేరే వాటికి కాదు. అది ప్రభువు దినం. ఒక దైవజనుడి ఇంట్లో తనకున్న కుమారుడు చనిపోతే ఆ కుమారుణ్ణి ఇంట్లో గదిలో పడుకొని వచ్చి ఆ దైవజనుడు ఆరాధన చేశాడట. ఆ దైవజనుడు ఆరాధన చేశాడంటండి. ఆరాధన అంత అయిపోయిన తర్వాత ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తున్నాను, అందరూ వినండి అని చెప్పి. నా కుమారుడు తెల్లవారుజాము చనిపోయాడు. ఆ వార్త మీకు తెలవకూడదని, ఆ రోజు ప్రభు దినమని, డిస్టర్బ్ అవుతారని, ఆ వార్త మీకు తెలవకూడదని నేను దాశాను. ఆరాధన అయిపోయిన తర్వాత సాయంత్రం సమాధి కార్యక్రమం ఉంది, అందరు రండి అని చెప్పాడు. అలాంటి పరిశుద్ధులు ఇప్పుడు ఉన్నారా? ఆ ప్రభు దినాన్ని ప్రభు దినంగానే కేటాయించేవారు ఉన్నారా? నువ్వు బాప్తిసం తీసుకున్నావు, కానీ ఆదివారం నువ్వు సన్నిధిలో ఉండవు అంటే నువ్వు దేవుని నియమాన్ని ఉల్లంఘిస్తున్నావు. ఆదివారం ప్రభు దినం అండి. అది ప్రభు దినం అంటే ఆ రోజు నువ్వు ఖచ్చితంగా ప్రభుతో నువ్వు కలుసుకోవాలి, ప్రభుతో మీట్ అవ్వాలి. ప్రభుతో సహవాసం చేయకపోతే నువ్వు దేవుని నియమాన్ని ఉల్లంఘిస్తున్నావు. మరి మీలో ఎంతమంది దేవుని నిబంధనను ఉల్లంఘించేవారు ఉన్నారు? దేవుని నియమం ఒకటి ఉంది. ఆ మొదటి దినం, వారంలో మొదటి దినం, ఆ పరిశుద్ధ దినం, అది ప్రభువు దినం. నీవు నీ బిడ్డ అది పనిచేసే దినం కాదు, నీ వ్యాపారం చేసే దినం కాదు, దాన్ని నీ కొరకు కూడ కట్టుకునే దినం కాదు. మరి ఆ దినం ప్రభు దినం, ప్రభు సన్నిధిలో ఉండవలసిన దినం. మరి ఆ దినమును ఎంతమంది కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కూర్చున్నారు. అది ప్రభువుతో సహవాసం చేస్తున్నారు. ఆ దినం ప్రభు కొరకు కేటాయిస్తున్నారు. ఆ దినమంతా ప్రభు కొరకు కేటాయించాలి. మరి మీలో ఎంతమంది ఉన్నారు? నియమాన్ని ఉల్లంఘిస్తున్నావు అంటే ఏంటి? దోషం చేస్తున్నావు. ఇలా చెప్పాలంటే నియమాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ప్రభు వల్ల తీసుకునే ముందు కనీసం స్త్రీలకు 3 దినాలు ఎడంగా ఉండాలి, ఒక నియమం. స్త్రీలకు 3 దినాలు ఎడంగా ఉండాలి, ఒక నియమం. సన్నిధి రొట్టె అంటుకుంటున్నప్పుడు స్త్రీ సాంగత్యం ఉండకూడదు, ఒక నియమం.
నీ కష్టార్జితంలో నువ్వు ఆశీర్వాదం పొందుకున్నట్లు దశమ భాగం అంతయు ఆయన సన్నిధిలోనికి తీసుకొని రావాలి. నియమం అంతా కొంత, అంత దశమ భాగం అంతా. పాత నిబంధనలో దశమ భాగం, కొత్త నిబంధనలో దశమ భాగం లేదు. కొత్త నిబంధనలు అయితే నీవు విస్తరించిన కొలది పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించిన కొలది దాన్ని మించి, దశమ భాగాన్ని మించి నువ్వు దేవుని కొరకు అర్పించాలి. ఎంతమంది నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు? పరిశుద్ధులకు ఒక నియమం ఉంది. కనీసం ఆదివారం దినాన బాప్తిసం పొందిన నువ్వు ప్రభు సన్నిధిలో ఉండపోతే నువ్వు దేవుని నియమాన్ని ఉల్లంఘిస్తున్నావన్న గద్దింపు నీకు ఎందుకు ఉండలేదు? దోషమండది. నువ్వు దోషం చేస్తూ దేవుడా నన్ను దీవించమంటే నేను ఎలా దీవిస్తాడు? దేవుడా నన్ను ఆశీర్వదించమంటే నేను ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడా నా గిన్నె నిండి పొర్లించమంటే ఎలా పొర్లిస్తాడు? నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. ప్రభు దినమున ఆయనతో నువ్వు మీట్ అవ్వాలి, ఆయన కలుసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆ దినమంతా దేవుని కొరకు హెచ్చించాలి. ఎంతమంది నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు? నియమాన్ని ఉల్లంఘించేవారు లేరు, అధికారాన్ని ఉల్లంఘిస్తున్నారు, దేవుడు పెట్టిన నియమాలను ఉల్లంఘిస్తున్నారు. దేవుడు పెట్టిన నియమాలను ఉల్లంఘిస్తున్నారు, నిబంధనను మీరుతున్నారు. ఏంటి నిబంధన? తినొద్దు అని చెప్పాడు కొన్నిటిని. నీకు దమ్ము ధైర్యం ఎక్కువ, ప్రార్థన చేసుకొని తినేస్తావు నువ్వు, ఏమవుదలే అని. మన క్షేమం కొరకు కొన్నిటిని తినవద్దు అన్నాడు దేవుడు, కొన్నిటిని ముట్టవద్దు అన్నాడు దేవుడు, కొన్నిటిని చెయ్యొద్దు అన్నాడు దేవుడు, అసలు మీ తలంపుల్లోకి రానియొద్దు అన్నాడు దేవుడు. మరి ఈ నిబంధనను మనం మీరుతున్నావా? అంటే దోషం చేయట్లేదా? అధికారాన్ని ఉల్లంఘించుటే దోషం, నియమమును తప్పిపోవటే దోషం, నిబంధనను మీరటమే దోషం. ఇలా నువ్వు ప్రతిసారి దోషం చేస్తున్నావు. నీ పై అధికారికి నువ్వు నీ అధికారం చేయవు, నువ్వు అధికారం కింద ఉండవు. నువ్వు నీ పైన దేవుడు ఎవరిని అధికారిగా ఉంచాడో ఆ అధికారం కింద ఉండటం నీ వల్ల కాదు. అధికారాన్ని ఒప్పుకో. దోషం చేస్తున్నావు, నిబంధన మీరుతున్నావు, నియమాన్ని ఉల్లంఘిస్తున్నావు. ఏ ఒక్క విషయంలో నువ్వు దేవుణ్ణి సాటిస్ఫై చేయలేకపోతున్నావు. దోషం కాదా? ఒకసారి చేసావు, 2 సార్లు చేసావు, 3 సార్లు, 4 సార్లు చేస్తే దేవుడు అంటాడు నేను శిక్షిస్తా అన్నాడు.